గురుగారు, గాయత్రి మంత్రం ఏ గ్రంథంలో ఉంది? గాయత్రి మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? బాగుందమ్మా. గాయత్రి మంత్రం ఇది ఇప్పుడు ఇక్కడ ఉచ్చారణలో ఒక్కొక్కసారి మనం గాయత్రీదేవి, గాయత్రీదేవి ఈ రెండు పదాలు వాడుతుంటాం. ఏది నిజం అని అంటే గాయత్రీదేవి అనాలి, గాయత్రీదేవి అనకూడదు. ఈ తీకి దీర్ఘం పెట్టాలి. ఎందుకనంటే సంస్కృతంలో స్త్రీ పదాలు ఏదైతే ఉన్నాయో ఇవి సంస్కృత మొదటగా గనక ఉంటే వాటికి దీర్ఘం వస్తుంది. అందువల్ల మహాలక్ష్మీదేవి దీర్ఘం వస్తుంది. అయితే స్త్రీ పదాలు కాకుండా, స్త్రీలింగవాచకాలు కాకుండా నపుంసకలింగాలు గనక ఉంటే అక్కడ దీర్ఘం రాదు. ప్రశ్నపత్రము అనాలి, ప్రశ్నాపత్రము అని అనకూడదు. ఎందుకంటే ప్రశ్నం అనేది నపుంసకలింగ పదం కాబట్టి ప్రశ్నపత్రమే అనాలి. సరే, ఇంతకీ గాయత్రి మంత్రం యొక్క విశిష్టత చెప్దాం. ఈ గాయత్రి మంత్రం ఎక్కడ ఉన్నది అంటే దీన్ని సృష్టించినటువంటి వాడు, దీనికి జనకుడు లాంటి వాడు విశ్వామిత్ర మహర్షి. ఈ లోకానికి అనుగ్రహించినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. ఇది వేదంలో లేకపోయినప్పటికీ దీని సృష్టికర్త మాత్రం విశ్వామిత్రుడు. ఎందుకంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ద్రష్ట ఉంటాడు మన సంస్కృతిలో, మన సంప్రదాయంలో. అలాగే గాయత్రి మంత్రానికి కూడా ద్రష్ట విశ్వామిత్ర మహర్షి. ద్రష్ట అంటే మనస్సులో ఆ బీజాక్షరాలని దర్శించగలిగినటువంటి వాడిని ద్రష్ట అంటారు. అంటే ఆయనకి మాత్రమే ఆ బీజాక్షరాలు వినపడతాయి. అందరం కూడా ఆ బీజాక్షరాలని వినపడలేం. ఆ బీజాక్షరాలు ఎటువంటివంటే మంత్రం నలుగురిలో చదవకూడదు, కానీ ఆ మంత్ర భావార్థం చెప్పుకుందాం. ఓ తల్లి, నువ్వు ఎటువంటి దానివేనంటే ఈ లోకాలు ఏదైతే ఉందో, భూలోకం ఉంది, స్వర్గలోకం ఉంది, మహర్లోకం ఏదైతే ఉన్నదో అక్కడ అన్నింటిలోనూ ఉన్నటువంటి ఓ తల్లి, మాకు చక్కగా ధియో, చక్కగా బుద్ధిని మాకు ప్రచోదయాత్, మాకు అందరికీ కూడా నువ్వు ప్రేరేపించుగాక. ఎందుకంటే మన దగ్గర ఎంతో సంపద ఉంటుంది, కానీ అవసరం వచ్చినప్పుడు ఆ సంపదని వాడుకుంటేనే అది ఉపయోగపడుతుంది. నాకు ఇంట్లో సంపద ఉందని చెప్తాం, ఇల్లు తాళం పెడతాం, తాళం చేయి మర్చిపోతాం, పగలగొట్టడానికి కూడా వీలు లేకుండా ఏవేవో సాంకేతిక అక్షరాలు ఉంటాయి. బోలే డబ్బు ఉంది ఇంట్లో, కానీ తీయటానికి వీలు లేదు. ఆ సాంకేతిక అక్షరాలు ఎవరికీ తెలియవు అనుకుందాం. అప్పుడు డబ్బుండి ఉపయోగం ఏముంది? ఆ రకంగానే మనలో ఎంతో బుద్ధి ఉండొచ్చు, ఎంతో జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆ ధ్యానాన్ని మనం గనక చేయకపోతే ఆ జ్ఞానం మనకి అవసరమైన సమయంలో బయటికి రాదు. అందుకనే ధియోయు, మాలో ఉన్నటువంటి ఆ బుద్ధి ఏదైతే ఉందో నహ మాకు ప్రేరేపింపబడుగాక. మాలో ఉన్నటువంటి బుద్ధి అంటే మంచి చెడులు తెలుసుకునేటువంటి ఒక విచక్షణా జ్ఞానం అని. ఇక్కడ బుద్ధికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అర్థం మాత్రం ఏం చెప్పుకోవాలంటే మంచి చెడు తెలుసుకొని మంచిగా మనం నడవగలిగేటువంటి ఒక గొప్ప పద్ధతి. అది మమ్మల్ని ప్రేరేపించు తల్లి, మేము ఇతర చెడు మార్గాల్లో నడవకుండా అని ప్రతిరోజు కూడా శిష్టులు సంధ్యావందనం మొదలైనటువంటి చేసుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ గాయత్రి మంత్రాన్ని చదువుతారు. ఇంకొక గొప్పదైనటువంటి గాయత్రి మంత్ర విశేషం ఏంటంటే, అనాచారాలు ఏవైనా ఉన్నాయి, పొరపాటున ఎక్కడైనా ఒక్కొక్కసారి చేయకూడనటువంటి పనులు, అది తప్పనిసరి పని అయిపోతుంది, అంటుకోకూడనటువంటి పదార్థాలను అంటుకోవాల్సి వస్తుంది. అలాంటివి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా 1000 సార్లు గాయత్రి మంత్రం చదువు, ఆ పాపం పోతుంది. శ్రాద్ధకర్మలు ఉన్నాయి, శ్రాద్ధకర్మలు పితృకర్మలు చేసేటప్పుడు మనకి తెలియకుండా, ఎందుకంటే పితృదేవతలు అంటే వాళ్ళు వేరే లోకంలో నరక సంబంధమైనటువంటి దేవతలు, వాళ్ళందరూ మన చుట్టూ ఆవేశించి ఉంటారు. మనకి రక్షణ కావాలి. అందుకని ఏం చెప్తారంటే శ్రాద్ధం మధ్యలో ఇలా తిరిగి ఒక్కసారి గాయత్రి మంత్రం చదువుకో, 10 సార్లు గాయత్రి మంత్రం చదువుకో, ఏది వచ్చినా సరే గాయత్రి మంత్రం చదువుకో అంటారు. అంటే నీకు ఎటువంటి భయం కలిగిన ఒక గొడుగు ఎండ నుంచి వాన నుంచి ఏ రకంగా జీవుణ్ణి కాపాడుతుందో ఆ రకంగా నువ్వు ఎటువంటి అనాచారాలు వచ్చినా సరే గాయత్రి చదువుకో. ఎవరి దగ్గరైనా దానం తీసుకున్నావు, తప్పనిసరి దానం తీసుకున్నావు, ఆ దాన ఫలితంగా మనం వాళ్ళకి రుణపడాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క పాపం అంతా కూడా మనకు అంటుకుంటుంది. ఆ పాప ఫలితం మొత్తం పోవాలి అని అంటే గాయత్రి చదువుకో. ఇంకే మంత్రం చెప్పట్లేదమ్మా, ఒక గాయత్రి మంత్రమే చెప్తారు. గురుగారు, గాయత్రీదేవి స్త్రీ స్వరూపం, కానీ స్త్రీలు ఎందుకు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించకూడదు? అది ఎందుకనంటే కొన్ని సంప్రదాయం ప్రకారంగా ఆధునిక యుగంలో ఈ ప్రశ్న మనకి బాగా ఉత్పన్నమవుతోంది. కానీ మన పూర్వీకులు మాత్రం స్త్రీని, ఇక్కడ చాలా విశేషంగా మనం గమనించాలమ్మా, స్త్రీని ఏనాడు కూడా మన సంప్రదాయం నిర్లక్ష్యం చేయలేదు. గాయత్రుడు అని అనలేదు, జాగ్రత్తగా గమనించండి. గాయత్రీదేవి అన్నారు. స్త్రీనే
శక్తి స్వరూపిణి కింద చూపించారు, మగవాణ్ణి శక్తి స్వరూపుడి కింద చూపించలేదు. కానీ వాళ్ళని ఎందుకు ఉచ్చరించవద్దన్నారంటే కొన్ని నిషిద్ధ సమయాలు ఉంటాయి. ఆ నిషిద్ధ సమయాలు ఎందుకంటే అది పూర్వంగా మన ప్రాచీనంగా వస్తున్నటువంటి సంప్రదాయం. అది సంప్రదాయం మనం బద్ధులం కావాల్సిందే. వాళ్ళు చెప్పారు ఆ సమయంలో చదవకూడదు. కాబట్టి ఇదేమో ప్రతిరోజు చేయవలసినటువంటి కార్యక్రమం, ప్రతిరోజు కూడా ఆచరించవలసినటువంటిది. అందువల్ల పురుషుడు చేసేటువంటి దాంట్లో మన గొప్ప సంప్రదాయం చెప్తుందమ్మా, పురుషుడు చేసేటువంటి గాయత్రీ మంత్ర జపం ఏదైతే ఉందో అందులో ఆ వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అందులో స్త్రీ ఏమీ చేయనక్కర్లా, అందులో సగభాగం స్త్రీకి వెళ్ళిపోతుంది. స్త్రీకి అంత గొప్ప విలువ ఇచ్చింది సంస్కృతి అమ్మ మనది. స్త్రీ దేవతగా ఆరాధించిన సంస్కృతి. కానీ ఉచ్చరించొద్దని ఎందుకన్నారంటే స్త్రీ సుకుమారి, పురుషుడు కొంచెం కఠిన స్వభావం కలిగిన వాడు, కఠిన దేహం కలిగినటువంటి వాడు. కొన్ని అక్షరాలు ఉచ్చరించడానికి కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని నిషిద్ధ సమయాలు ఉంటాయి. అందువల్ల వాళ్ళని ఇటువంటివి చదవద్దునైనా కానీ మీకు ఆ ఫలితం వస్తుంది అని స్త్రీలకి మన సంప్రదాయం ఆ రకంగా ఇచ్చింది. సంప్రదాయబద్ధంగా స్త్రీని ఉచ్చరించొద్దన్నారు, కానీ స్త్రీని ఏనాడు కూడా మన సంప్రదాయం హీనపరచలేదు. గాయత్రుడు అనలేదు, మళ్ళీ చెప్తున్నాను, గాయత్రీదేవి అన్నారు. ఆ రకంగా ఆరాధించింది మన సంస్కృతి.